హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే నేను ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీ ప్రభుత్వం మనకు ఏప్రిల్ నెలలో ఏ పథకాలు అమలు కానున్నాయో దానికి సంబంధించి డేట్స్ అనేది విడుదల చేశారండి. అయితే దీనికి సంబంధించి మనకు గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డేట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. బట్ ఆ డేట్స్ని అయితే మనకు పోస్ట్ పోన్ అయితే చేశారండి. ఇప్పుడు మనకు విడుదల చేసిన డేట్స్ ఏవి, అలాగే మనకు లాస్ట్ టైం ఇచ్చిన డేట్స్ ఏవి, దానికి సంబంధించి కూడా మీకు డీటెయిల్డ్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. అలాగే ఈ పథకాలకు సంబంధించి మనకు ఎంతెంత అమౌంట్ అయితే రానుంది, సో మనం ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు, ఆ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా అయితే వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి. నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ యొక్క మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. ఇక వివరాలు చూద్దామండి. మనకు ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ నెలకు సంబంధించి మనకు ఏ పథకాలు ఏ డేట్లో అమలు చేయన్నామని చెప్పేసి మనకు డేట్స్తో సహా మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. అయితే మనకు గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏప్రిల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో మనకు గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్, అలాగే ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్లో ఈ పథకాలకు సంబంధించి కొన్ని పోస్ట్ పోన్ అయితే చేశారండి. సో లాస్ట్ టైం మనకు విడుదల చేసిన నోటిఫికేషన్ ఫస్ట్ దానికి సంబంధించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. అలాగే ఈ పథకాలకు సంబంధించి మనకు ఏ తారీఖులో అమలు కానున్నాయి, అలాగే మనకు ఈ పథకాలకు సంబంధించి ఎవరెవరి లబ్ధి చేకూరుతుంది, సో ఎంత అమౌంట్ అనేది వస్తుంది, ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మనము లాస్ట్ టైం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ నెలకు సంబంధించి పథకాలు అనేది ఏవేవి ఎప్పుడు అమలు చేస్తారో దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి కూడా మనం నెక్స్ట్ తెలుసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇదండి నోటిఫికేషను. సో ఫ్రెండ్స్, ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఏప్రిల్లో ముఖ్యమైన కార్యక్రమాలు ఇవి అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే మనకు గతంలో అయితే రావడం అయితే జరిగిందండి. సో లాస్ట్ టైం మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ పథకాలు ఎప్పుడు అమలు చేస్తున్నామని చెప్పేసి మనకు షెడ్యూల్ అయితే విడుదల చేశారు ఏప్రిల్ నెలకు సంబంధించి. సో మనకు ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన, ఏప్రిల్ 13న ఉగాది రోజున వాలంటీర్లకు సంబంధించి, అలాగే మనకు ఏప్రిల్ 16న వచ్చేసి రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ డబ్బులు, ఏప్రిల్ 20న వచ్చేసి డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ డబ్బులు, ఏప్రిల్ 27న వచ్చేసి జగనన్న వసతి దీవెనకు సంబంధించిన డబ్బులు అయితే మేము వేస్తామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ పథకాలకు సంబంధించి మనకు డేట్స్ అనేది కొన్ని పోస్ట్ పోన్ అయితే చేశారండి. అంటే మనకు కొన్ని డేట్స్ అనేది చేంజ్ చేశారు. సో ఇప్పుడు మనకు కొత్తగా విడుదల చేసిన ఏప్రిల్కి సంబంధించిన పథకాలకు సంబంధించిన షెడ్యూల్ అయితే తెలుసుకుందామండి. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉందండి. సో ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదండి కొత్తగా విడుదలైన నోటిఫికేషను. ఏప్రిల్ మే నెలలో అమలు చేసే పథకాలు కార్యక్రమాలు అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అయితే మనం కొంచెం స్క్రోలప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మనకు ఏప్రిల్ 13న వచ్చేసి వాలంటీర్లకు సంబంధించి సత్కారం అయితే ప్రారంభించున్నారండి. వాలంటీర్లకు సంబంధించి మనకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పేసి 3 ట్రేడ్స్ అయితే ఇస్తున్నారు. అయితే లెవెల్ 1లో వచ్చేసి మనకు దాదాపు 2 లక్షల మందికి వచ్చేసి 10,000 రూపాయలుగా, అలాగే లెవెల్ 2 వచ్చేసి 4,000 మందికి వచ్చేసి మనకు 20,000 రూపాయలు, అలాగే లెవెల్ 3కి సంబంధించి 840 మందికి సుమారు మేబీ వాళ్ళకు వచ్చేసి 30,000 రూపాయలు అయితే వీళ్ళకు అకౌంట్లో అయితే వేయనున్నారండి. ఈ కార్యక్రమం వచ్చేసి మనకు ఏప్రిల్ 13న అయితే ఏపీ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయనున్నారండి, మొదటి పథకము. అలాగే మనకు సెకండ్ పథకం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 16న వచ్చేసి జగనన్న విద్యా దీవెన అండి. సో జగనన్న విద్యా దీవెన అంటే మనకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫీజు అనేది కడతారు కదా. సో ఆ ఫీజునే ఏపీ ప్రభుత్వం అయితే తిరిగి వీళ్ళ తల్లుల యొక్క అకౌంట్లో అయితే జమ చేయనున్నారండి. అయితే మనకు ఈ ఫీజు రింబర్స్మెంట్ మనకు 3 విడతలుగా అయితే వేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30,000 రూపాయలు కట్టారనుకోండి, 3 విడతలు అంటే 10,000, 10,000, 10,000 అయితే ఈ విధంగా 3 విడతలుగా అయితే వేస్తారు. ఒక సంవత్సరంలో మనకు 3 విడతలకు సంబంధించి అయితే వేస్తారు. కాబట్టి మనకు ఈ మొదటి విడత ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ఏప్రిల్ 16న వచ్చేసి విద్యా దీవెన కింద వచ్చేసి మనకు తల్లులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించి వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు థర్డ్ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 20వ తారీఖున వచ్చేసి వైఎస్ఆర్ సున్నా వడ్డీ అండి. సో వైఎస్ఆర్ సున్నా వడ్డీ అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి అనుకుంటారేమో, ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ డ్వాక్రా మహిళలు కాదండి. సో రబీకి సంబంధించి
డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాము. బ్యాంకర్ల డేటాను అప్లోడ్ చేసేలా కలెక్టర్లు చర్యలు అయితే తీసుకోవాలి. సో రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళు లోన్ తీసుకొని ఉంటారు కదా, వీళ్ళకు సున్నా వడ్డీ అయితే ఇస్తున్నారండి. సో వీళ్ళు ఎంతైతే లోన్ అనేది తీసుకొని ఉంటారో దానికి సంబంధించి సున్నా వడ్డీ అనేది వేస్తారండి. సో మాక్సిమం 10,000 వరకు అయితే వీళ్ళకి సున్నా వడ్డీ వచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఈ పథకాన్ని వచ్చేసి ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 20వ తారీఖున అయితే దీన్ని అయితే అమలు చేయనున్నారండి. అలాగే ఏప్రిల్ 20వ తారీఖున వచ్చేసి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాల్లో అయితే సున్నా వడ్డీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ కానుందండి. అలాగే మనకు నెక్స్ట్ పథకం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 23వ తారీఖున వచ్చేసి వైఎస్ఆర్ సున్నా వడ్డీ అండి. ఇది వచ్చేసి ఈ సున్నా వడ్డీ అనేది మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించండి. సో ఇక్కడ ఇచ్చారు కదా, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు డబ్బులు నేరుగా డ్వాక్రా అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో అయితే జమ చేస్తామని చెప్పేసి అయితే ఇచ్చారు. సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు లోన్స్ అనేది తీసుకొని ప్రతి నెల పెండింగ్ లేకుండా కడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి వడ్డీ అనేది వీళ్ళు సంవత్సరానికి సంబంధించి ఎంత వడ్డీ అయితే కట్టారో సో ఆ వడ్డీని అంతా వీళ్ళ యొక్క గ్రూప్ అకౌంట్లు అయితే వేయనున్నారండి. మాక్సిమం వచ్చేసి వీళ్ళకు 30,000 వరకు అయితే రానుందండి. వీళ్ళు ఎంతైతే లోన్ అనేది తీసుకొని ఉంటారో దానికి సంబంధించి గవర్నమెంట్ వీళ్ళకు లోన్ అనేది వేయనున్నారండి. సో ఇది వచ్చేసి ఈ పథకాన్ని మనకు ఏప్రిల్ 23వ తారీఖున వచ్చేసి ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించున్నారు. అయితే ఈ పథకాన్ని మనకు లాస్ట్ టైం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఏప్రిల్ 20 ఇచ్చారు. ఇప్పుడు మనకు 23వ తారీఖున ఈ పథకానికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేశారండి. కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చండి, మళ్ళీ చేంజ్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి. ఇక చేంజ్ చేసే అవకాశం అయితే లేదండి. ఒకసారి చేంజ్ చేసేసారు కాబట్టి ఇక నుండి మనకు చేంజ్ చేసే అవకాశం అయితే లేదు. ఇది ఫిక్స్డ్ డేట్స్ అండి. అలాగే ఈ సున్నా వడ్డీకి సంబంధించి మనకేంటంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చేసి దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ వస్తుంది. అర్హుల లిస్ట్ వచ్చిన తర్వాత మీ యొక్క గ్రూప్ అకౌంట్లో అయితే వేస్తారండి. అంటే అప్పు ఖాతా ఉంటుంది కదా మీకు గ్రూప్ అకౌంట్కి, సో దాంట్లోనే వేస్తారండి. లాస్ట్ టైం ఏ విధంగా వేశారో ఈసారి కూడా అదే విధంగా వేయనున్నారండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి. అలాగే మనకు ప్రారంభించబోయే నెక్స్ట్ పథకానికి సంబంధించి తెలుసుకున్నట్లయితే ఏప్రిల్ 28న జగనన్న వసతి దీవెన పథకం అండి. వసతి దీవెన కింద డబ్బులు తల్లి ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వసతి దీవెన పథకం అంటే ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హాస్టల్స్లో చేరి చదువుకుంటుంటారు కదా, సో వాళ్ళందరికీ వేయబోయే అమౌంటే వసతి దీవెన అండి. సో ఈ వసతి దీవెన వచ్చేసి వీళ్ళకు అంటే ఐటీఐ స్టూడెంట్స్కి సంబంధించి 5,000 రూపాయలు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి సంబంధించి 7,500 రూపాయలు, అలాగే డిగ్రీ ఆపై చదువులు చదివే వాళ్ళకి వచ్చేసి 10,000 రూపాయలకి అయితే ఈ అమౌంట్ అయితే వేస్తారు. సో ఒక సంవత్సరంలో 2 విడతలుగా అయితే ఈ అమౌంట్ అయితే వేస్తారండి. సో మనకు ఇప్పుడు వేయబోయేది మొదటి విడత అమౌంట్ అండి. ఈ జగనన్న వసతి దీవెన పథకం మనకు 28న అయితే ప్రారంభించనున్నారండి. అలాగే మనకు ఏప్రిల్ 3వ వారంలో అంగన్వాడీ నాడు నేడు కింద పనులు అయితే ప్రారంభిస్తారు. అలాగే నెక్స్ట్ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఆఖరిలో వచ్చేసి మనబడి నాడు నేడు 2వ విడత పనులు కూడా ప్రారంభించనున్నారండి. అలాగే ఇప్పుడు మనం మే నెలకు సంబంధించిన పథకాలు చూసుకున్నట్లయితే మే 13న వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా కింద అన్నదాతల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయనున్నారు. అలాగే మే 18వ తారీఖున వచ్చేసి మత్స్యకార భరోసా కింద మత్స్యకారులకు నగదు అనేది జమ చేయనున్నారు. అలాగే మే 25న వచ్చేసి ఖరీఫ్ బీమాకు సంబంధించిన అమౌంట్లు అనేది రైతుల యొక్క అకౌంట్లు అయితే వేయనున్నారండి. సో ఈ విధంగా మనకు ఏపీ ప్రభుత్వం వచ్చేసి మనకు కొత్తగా ఏప్రిల్ నెలలో అలాగే మే నెలలో అమలు కాబోయే పథకాలకు సంబంధించి మనకు వచ్చేసి షెడ్యూల్స్ అయితే విడుదల చేశారండి. లాస్ట్ టైం విడుదల చేసిన షెడ్యూల్కి ఇప్పుడు మనకు విడుదల చేసిన షెడ్యూల్లో చాలా వరకు డేట్స్ అయితే మారాయి కాబట్టి సో మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో దాదాపుగా మనకు 5 పథకాలు అయితే మనకు ప్రారంభించున్నారండి. అలాగే మే నెలలో చూసుకున్నట్లయితే 3 పథకాలు అయితే ప్రారంభించున్నారండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు ఏప్రిల్ నెలకు సంబంధించి మనకు మొదటిగా ప్రారంభించబోయే పథకం వచ్చేసి వాలంటీర్లకు సంబంధించండి. సో ఏప్రిల్ 13వ తారీఖున ఈ పథకాన్ని అయితే ప్రారంభించున్నారు. అలాగే విద్యా దీవెనకు సంబంధించి అర్హుల లిస్టుకు సంబంధించిన వెబ్సైట్ కూడా విడుదల చేశారండి. సో దీనికి సంబంధించిన వీడియో వచ్చేసి నేను ఐకార్డ్స్లో ఇస్తాను. సో మీరు ఐకార్డ్స్లో నుండి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ను ప్రెస్ చేస్తే కనుక మీరు ఈజీగా మీరు పేరు అనేది అర్హుల లిస్టులో ఉందా లేదా అనర్హుల లిస్టులో ఉందా అని చెప్పేసి మీరు క్లియర్ కట్గా అయితే తెలుసుకోవచ్చండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా అయితే అందిస్తానండి. సో ఫ్రెండ్స్, కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి. నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా మందికి అయితే ఇన్ఫర్మేషన్ సంబంధించి అయితే తెలియదు. ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన రిప్లై ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.